హలో గాయ్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మురళీధర్ జాడే. మన దగ్గర ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నాము. సో ఏ విధంగా ఈ క్లాసెస్ ఉంటున్నాయి అనేది గతంలో మనం స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. కంటెంట్ ఇస్తాము, కంటెంట్తో పాటు ఎగ్జామ్స్ పెడతాము, ఎగ్జామ్స్లో మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ చేస్తాం. సక్సెస్ రావాలి అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు మీరు అటెండ్ కావాలి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వినాలి, అదేవిధంగా మాక్ టెస్ట్లు రాయాలి, గ్రాండ్ టెస్ట్లు రాయాలి, క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇలా మీరు సాల్వ్ చేస్తే మీరు సక్సెస్ని టచ్ చేస్తారు. అలా సక్సెస్ని టచ్ చేయడానికి మీరు మాతో జర్నీ చేయొచ్చు. సో అలా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ అడ్మిషన్స్ గురించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు డెఫినెట్లీ రెస్పాన్స్ ఇస్తారు. మనం వెరీ రీసెంట్గా ఒక బుక్ని లాంచ్ చేశాం. ఈ బుక్ అనేది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి, వైర్మ్యాన్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా సూటబుల్. ఈ పుస్తకం అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంది. సో మీకు ఈ బుక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే మా యాప్ డౌన్లోడ్ అవుతుంది, అందులో మీరు బుక్ డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బుక్ గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. క్వశ్చన్ నంబర్ 19 ఈరోజు. ద కరెంట్ ఫాలోయింగ్ త్రూ ఎ సర్క్యూట్. త్రూ అంటే ఏంటిది? ద్వారా. ద కరెంట్ అంటే ఏంటిది? విద్యుత్ ప్రవాహం. ఫ్లోయింగ్ అంటే ప్రవాహించడం. త్రూ ఏ సర్క్యూట్ విత్ ఏ 60 వోల్టేజ్. ఒక 60 వోల్టేజ్ ఉన్న సర్క్యూట్లో సోర్స్ 6 కిలో ఓమ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఉందంట, దాని విలువ 6 కిలో ఓమ్. అయితే దాని వద్ద నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ 60 వోల్టేజ్లు. అలా 60 వోల్టేజ్లు ఈ 6 కిలో ఓమ్ రెసిస్టెన్స్ వద్ద అప్లై చేసినప్పుడు ఈ 6 కిలో ఓమ్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేది క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చూడండి, సో ఈ విలువ ఎంత? 6 కిలో ఓమ్. 6 కిలో ఓమ్. అయితే ఇక్కడ నువ్వు ఎంత వోల్టేజ్ అప్లై చేసినావు? ఇక్కడ డీసీ ఏసీ మనకేం సంబంధం లేదు, పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలే, 60 వోల్టులు అప్లై చేశారు. సో కరెంట్ ఎప్పుడైనా ఈ పొలారిటీస్ ఇచ్చినప్పుడు నెగటివ్ పొలారిటీని ఎంటర్ అవుతుంది, పాజిటివ్ పొలారిటీని లీవ్ చేస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో కరెంటు ఫ్లో అవుతున్నట్టే కదా. సో ఇలా ఎప్పుడైతే నువ్వు 60 వోల్టేజ్లు ఒక 6 కిలో ఓమ్ రెసిస్టర్ దగ్గర అప్లై చేసినప్పుడు ఈ సర్క్యూట్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేది క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్. ఇలా గనక మీరు మీనింగ్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్ని ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ మిల్లీ యాంపియర్ ఇచ్చారు, ఒక ఆప్షన్ యాంపియర్లు ఇచ్చారు. సో ఖచ్చితంగా మనం మిల్లీ యాంపియర్లో కానీ యాంపియర్లో కానీ చెక్ చేద్దాం. చలో, ఇప్పుడు ఓమ్స్ నియమం ప్రకారం ఒక కండక్టర్ వద్ద ఇది ఒక రెసిస్టర్ అనుకుందాం, ఇది ఒక కండక్టర్ అనుకుందాం. ఎప్పుడైతే ఈ కండక్టర్ వద్ద ఒక వోల్టేజ్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ అప్లై చేసినప్పుడు దీని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది ఈ అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేంటిది? కండిషన్ ఏంటిది? ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. అలా ఉన్నప్పుడు మాత్రమే ఓమ్స్ లా వర్తిస్తుంది. సో అలా మనం తీసుకుంటే V ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఇక్కడ నుంచి కాన్స్టెంట్ సింబల్ తీసుకొని I ఈక్వల్ టు V ఈక్వల్ టు IR అని రాయొచ్చు, ప్రపోర్షనల్ సింబల్ తీసేసి. సో ఇక్కడ నుంచి మనం I ఈక్వల్ టు V/R అని రాయొచ్చు. ఇది ఎక్కడి నుండి వచ్చింది బ్రదర్? ఓమ్స్ నియమం నుండి వచ్చిందా లేదా? ఓమ్స్ నియమం అనేది చాలా ఇంపార్టెంట్. ఓమ్స్ నియమం ఇట్ ప్లేస్ కీ రోల్ ఎంటైర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి, అదే వైర్మ్యాన్ ట్రేడ్కి ఈ ఓమ్స్ లా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకోసం ప్రతి ఫ్యాకల్టీ ఓమ్స్ నియమంతోనే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సో ఓమ్స్ నియమం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ I ఈక్వల్ టు V/R తీసుకుంటున్నాం. మరి విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? దేంతో చూపిస్తాం? I అంటే ఏంటిది? యాంపియర్. V అంటే ఏంటిది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్. దీని యొక్క ప్రమాణాలు ఏంటిది? వోల్ట్స్. ఇదేంటిది? రెసిస్టర్. ఇది వ్యతిరేకించే స్వభావాన్ని కలిగి ఉంటుంది, అంటే కరెంటుని వ్యతిరేకిస్తుంది. ఏ రూపంలో? వోల్టేజ్ని డ్రాప్ చేసే రూపంలో. సో దేర్ఫోర్ నీకు వోల్టేజ్ విలువ ఇచ్చాడు అండ్ రెసిస్టెన్స్ విలువ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుందో నువ్వు చెప్పలేవా? చేయొచ్చు కదా. సో దేర్ఫోర్ I ఈక్వల్ టు వోల్టేజ్ విలువ 60, R ఈక్వల్ టు
6 కిలో. చూడండి కిలోని అలాగే ఉంచండి. కిలో అంటే ఎంత? 1 కిలో ఈక్వల్ టు 10⁻³ అనొచ్చా లేదా? నీకు ఆన్సర్ ఏ విధంగా ఇచ్చాడు? మిల్లీలో ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని లవంలో ఉన్న 10⁻³ నేను హారంలో తీసుకొస్తే 10⁻³ అవుతుందా లేదా? డెఫినెట్లీ. సో 1/10⁻³ నువ్వేం రాయొచ్చు? లవంలో తీసుకొస్తే మిల్లీగా రాయొచ్చు. అంటే నీకు మిల్లీ ఆల్రెడీ వచ్చింది. అంటే నేను దీన్ని మిల్లీగా రాయొచ్చా లేదా? 1/కిలోని మిల్లీ. సో 6 క్యాన్సల్. నీకు పైన ఏం మిగిలింది అంటే 6 6 6 10 60 అంటే 10 మిల్లీ యాంపియర్. అంటే ఇలా 6 కిలో ఓం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత అండి? 10 మిల్లీ యాంపియర్లు. 10 మిల్లీ యాంపియర్లు. చూడండి ఇలా ఆస్పిరెంట్స్కి కంటెంట్ అండ్ ఎంసీక్యూస్ ఏ విధంగా అడుగుతున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుండి డైలీ ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఇండైరెక్ట్గా రికమెండ్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.